ఈ 12 సినిమాలకి ఈ సంవత్సరం అయితే 12 లేదంటే 10, 8, 12 సినిమాలకి సార్ దుర్గేష్ సార్ మీతో చెప్పాలనుకున్నది ఇదేనండి. 12 సినిమాలు అంటే రోజు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు ఈరోజు 40 సినిమాలు జరుగుతూ ఉన్నాయి సార్. 40 సినిమాలకి ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ 4000 మంది టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు సార్. జూనియర్ ఆర్టిస్టులు ఇంకో 4000 మంది పనిచేస్తారు సార్. టోటల్గా ఒక్కరోజు ఒక ఇండస్ట్రీలో 10,000 మందికి ఇన్స్టెంట్గా జాబ్ దొరుకుతుంది సార్. ఇది గడిచిన 2 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూనే ఉన్నాను, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతూనే ఉన్నాను. ఈ ప్రాంతంలో కూడా సినిమా ఇండస్ట్రీ రావాలి. ఎందుకంటే మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ వాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో కూడా కళాకారులకు అవకాశం కావాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక చాలా కంపెనీలకి మీరు సైట్లు ఇస్తూ ఉన్నారు. ఒక చిన్నది ఒక 20 ఎకరాల 30 ఎకరాల జాగా సినిమా పరిశ్రమ, ఇది సినిమా ఫిలిం నగర్ ఇలాంటిది ఏమన్నా ఇస్తే మాత్రం ఈరోజు ఇక్కడ ఇందాక ఈ పిల్లలు చూశాను, డ్యాన్స్ చేసిన పిల్లలందరూ కూడా వీళ్ళంతా లోకల్ టాలెంట్ సార్. ఇదంతా లోకల్ టాలెంట్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈ తరంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అంటే విడిపోయారు కాబట్టి ఈ ప్రాంతం పిల్లలకు కూడా పరిశ్రమ దగ్గరైతే చాలా బాగుంటుందని చాలా సందర్భాల్లో మాట్లాడానండి. ఖచ్చితంగా ఈరోజు మీరే వచ్చారు. మీరు ఖచ్చితంగా ఇది ఇద్దరు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా ఇది విన్నవించండి సార్. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమ ఉండాలి. తెలుగు సినిమా అనేది చిన్నదిగా సార్, చాలా పెద్దదండి, చాలా పెద్దది. ఇంకొక రాష్ట్రం అయినా సరే, ఇంకో తెలుగు రాష్ట్రం అంటే అమెరికాలో కూడా ఉన్నారు మన వాళ్ళు. అంత పెద్ద పరిశ్రమ ఇది. సో ప్లీజ్ సార్, ఇక్కడ కూడా టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది అలాగే అఖిల్ బాబు, నేను ఒక్క మాట చెప్పాలనుకున్నానండి మీకు. మీది ఇది 8వ సినిమా కదండి? 8 మనం యాక్ట్ చేశారు మీరు. అఖిల్ బాబుకి వచ్చిన నంబర్ 8, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8, నరేంద్ర మోడీ గారిది 8, గంగూలీ గారిది 8 నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. 8 నెంబరు కష్టపెడుతుంది, చాలా కష్టపెడుతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, ఖచ్చితంగా చాలా పెద్ద లెవెల్లో వర్కౌట్ అవుద్దండి ఈ సినిమాలు. అలాగే మీ ఫస్ట్ సినిమాలో మీకు ఇంకొక సెంటిమెంటు నేను మొన్న ఈ మధ్య చూసి గమనించింది, కన్నయ్య, శ్రీసింధులో కూడా ఇంకో కన్నయ్య ఉన్నాడు. సో నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఎప్పుడో మా టీవీలో ఇంటర్వ్యూలో చూశాను. నాన్నగారు అమ్మగారు ఇద్దరికి మాట్లాడుకున్నది, మీ సిసింద్రి సినిమా గురించి మాట్లాడింది. ఈ సినిమా మీతో చేయాలని వచ్చినప్పుడు అమ్మగారు ఒప్పుకోలేదు. బ్లూ క్రాస్కి మీ రెమ్యునరేషన్ కింద సపోర్ట్ చేస్తానంటే మిమ్మల్ని ఆ సినిమాలో చేయడానికి ఒప్పిస్తానని చెప్పి అమ్మగారు అనటం. నిజంగా భైరవుడు మీకు సపోర్ట్ ఉన్నాడు సార్. కీప్ రాక్. అరే నేను పోతా ఆకండి. అయ్యగారే నెంబర్ 1, డౌటే లేదు. అయ్యగారు నెంబర్ 1 వచ్చాడు, ఆడే నెంబర్ 1 అక్కడ వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు అతను. అయ్యగారే నెంబర్ 1. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.